రాష్ట్రంలో ప్రభుత్వాలు మారిన 2 నెలలు గడిచిపోయినా అధికారులు మాత్రం వైసీపీ సేవలో ప్రసన్నమవుతున్నారని తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ అన్నారు. మంగళవారం గాజువాకలోని బెస్ట్ వెస్ట్రన్ రామచంద్ర హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో పల్లా శ్రీనివాసరావుకు చెందిన కట్టడాన్ని కూల్చివేసిన అధికారులు మాజీ మంత్రి గుడివాడ అమర్ విషయంలో మేనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపించారు. పంతులు గారి మేడ సమీపంలో అక్రమ కట్టడానికి కేవలం నోటీసు ఇచ్చి మమా అనిపించారన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పప్పూరు నింకుజ్, జి అచ్యుతారామయ్య, మన్యం ధీరుడు నిర్మాత మరియు హీరో ఆర్వివి సత్యనారాయణ, బోలేనేని వెంకటేశ్వరరావు, అల్లూరి విష్ణువర్ధన్, గుమ్మిడి నరేంద్ర, ఏ మణికుమార్ తదితరులు పాల్గొన్నారు. మంచి మంచి కార్యక్రమాలు చేసి అందరిలోని కూడా మంచి మన్ననలు పొందుతున్న బివి రామ్ గారికి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను. కారణం ఏంటంటే ఆయన ఎక్కడ చూసినా వైసీపీ గవర్నమెంట్ ని వ్యతిరేకంగా మాట్లాడుతూ వారికి చెప్పవలసినవి ఏ విధంగా చెప్పాలో సూటిగా చెప్పే వ్యక్తి నాకు బివి రామ్ గారే నాకు కనిపించారు. నమస్కారాలు. ఇక్కడ విచ్చేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రజలందరికీ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం, ఎవరైతే పార్టీ కోసం అంకిత భావంతో కష్టపడి పనిచేస్తారో అలాంటి వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని చెప్పడం నిజంగా గర్వకారణం. మనోజ్ జ్యోతి గారికి ఇటీవలే లోకేష్ గారి నుంచి ప్రశంసా పత్రం, అభినందనలు పొందినందుకు తెలుగు శక్తి ఆనందం వ్యక్తం చేస్తుంది. మరి డిఫరెంట్గా 5 సంవత్సరాలు జగన్ అరాచక పాలనలో ఈవేళ మన టీడీపీ యాప్లో కంటెంట్ని విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలను చైతన్యపరిచారు. మనం చూసాం, గత ప్రభుత్వంలో ఎవరైనా సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితేనే అరెస్టులు చేశారు. నేను నాడే చెప్పాను, ప్రతి ఒక్క యువతీ యువకులు, ఒక అల్లూరి సీతారామరాజు, ఓ భగత్ సింగ్, ఓ సుభాష్ చంద్రబోస్, రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి మరియు సైనిక కాన్ఫ్లిక్ట్ నాడే ఇచ్చాను. ఈ యుద్ధం చేస్తుందేదో మన కోసం కాదు, బాగు తరాల కోసం, చంద్రబాబు కోసం కాదు, పవన్ కోసం, మన ఆంధ్రప్రదేశ్ బాగు తరాలు బాగుండాలని రాష్ట్రం ముందుకెళ్ళే ఉద్దేశంతో నాడు మన సంకల్పంతో యుద్ధం చేశాం. ఏదో ఆశించేప్పుడు చేయలే. నాడు స్వతంత్రం రావాలని, స్వార్థం నశించాలని, కుల మత వర్గ వర్ణ వివిధ ఎవరైతే పోరాడారో నాటి నాయకులు అదే స్ఫూర్తితో ఈ జగన్ని తరివేయాలనే ఉద్దేశంతో పోరాటం చేశాం. భగవంతుడు అనుకూలించారు, ప్రజలు అనుకూలించారు, అంతా ఊహించిన మెజార్టీ. ఏ జగన్ అయితే 150 విరుగుపడ్డాడో దానికి తిరగేసినట్టు 164 ఇచ్చాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆంధ్ర. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విశ్వాసంతో, పవన్ కళ్యాణ్తో సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకునే ఉద్దేశంతో ప్రజలు ఈ తీర్పు ఇచ్చారు. ఇది ప్రజా విజయం మనం చేస్తున్నాం. మరి ఇలాంటి విజయం వచ్చినప్పుడు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి రకరకాల అప్పులు చేసి రాష్ట్రం ద్వారా తీసుకెళ్లారు. అన్నీ ఒకటి సరి చేసుకుంటూ వెళ్తున్నారు. డిఫరెంట్గా చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం అన్నీ నెరవేరుస్తారు. ఏ హామీ తప్పడం మనం చేస్తున్నాం. ఈరోజు గాజువాక్లో ప్రధాన సమస్య మనం చూసాం, విశ్వేశ్వరనగర్ డీమార్ట్ దగ్గర సర్వీస్ రోడ్ని పూర్తిగా బ్లాక్ చేశారు. మరి నాకు అర్థం కావట్లేదు, గత ప్రభుత్వం చేసిందంటే అర్థం ఉంది, అది ప్రజా దుర్మార్గ ప్రభుత్వం. మరి ఇది ప్రజలు ప్రభుత్వంలో కూడా ఇంకా అధికారులు ఇంకా మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారంటే దీని నిదర్శనం ఏంటో అడుగుతున్నాను. నేను రేపు సాయంకాలం లోకేష్ గారు విశాఖ పర్యటనకు వచ్చి లోపల అవి ఏవైతే బారికేడ్లు పెట్టారో అవి తొలగించాల్సి డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో రేపు 30వ తారీఖుని ఉదయం 10:30కి ప్రజల ఆగ్రహంతో ధర్నా చేయబోతున్నాం. డెఫినెట్గా తొలగించి ఆ ప్రాంతం విముక్తి చేయబోతున్నాను. నేను ఎవరికీ భయపడను. ఇది ప్రజా ప్రభుత్వం. ప్రజలను ఇబ్బంది పెడితే ఒక అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, మనోడుగా, మీ వాడిగా, మీ ఇంటి బడిగా వస్తాను తప్ప అది ఎంత అడిగారైనా ఐ డోంట్ కేర్. ఇది చంద్రబాబు నాకు ఇచ్చిన ధైర్యం, నమ్మకం. డెఫినెట్గా మంచి కోసం ప్రభుత్వం పోరాడుతుంది తప్ప ఈవేళ అధికారులు ఇంకా ప్రభుత్వం మారినా సరే వాళ్ళ మైండ్ సెట్లు ఇంకా మారాలని చెప్పి కోరుతున్నాను. మనం గతంలో చూసాం.